Hey guys, Nimi welcome back to another vlog. So guys, finally మన Audi A6 కి మెయింటెనెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మన Audi A6 కి కంప్లీట్ టైమింగ్ కిట్ అయితే చేంజ్ చేయించబోతున్నాను. సో ఈ టైమింగ్ కిట్ చేంజ్ చేయించకపోతే ఏమైనా ప్రాబ్లమా అంటే మీకు అసలు యాక్చువల్లీ డ్రైవింగ్లో ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి చేంజ్ అయితే అనిపించదు. ఓన్లీ మీకు అనిపించేది ఏంటంటే పుల్లీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఓల్డ్ అయిపోయి దాని నుంచి చిన్న చిన్న ర్యాటిల్ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు మన వెంటోలో కూడా ఒక వ్లాగ్ చేసి పెట్టాను, మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ ఇక్కడ కూడా ఇచ్చేస్తాను, చెక్ చేయండి. పుల్లీస్ అవన్నీ పోయి సౌండ్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఇంజిన్ ఐడిల్ సౌండ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువైపోతుంది, నాయిస్ అనేది. అట్ ద సేమ్ టైం ఆ బెల్ట్ కూడా కట్ అయిపోతే ఏమైందంటే ఇంజిన్ సీజ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ఈ చైన్ అనేది లేకపోతే టైమింగ్ బెల్ట్ అనేది మనం రీప్లేస్ చేసుకోవాలి. ఏదైతే కంపెనీ రికమెండెడ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఉంటుందో కార్ రన్ అవుతూనే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సడన్గా రన్నింగ్లో ఆ బెల్ట్ అనేది కట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ మన ప్రాజెక్ట్ లోరాకి ఇంకా వేరే కార్స్కి కూడా నేను చాలా కార్స్కి చేసి చూపించాను మీకు టైమింగ్ కిట్ చేంజ్ చేయించేటప్పుడు. సో ఛానల్లో వ్లాగ్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. కంపెనీ రికమెండేషన్ వచ్చేసరికి Audi A6 2 లీటర్ TDI ఇంజన్కి 1,20,000 ఆర్ 1 lakh అయితే చేంజ్ చేయించాలి ఈ టైమింగ్ కిట్ కంప్లీట్ యూనిట్ మొత్తం. బట్ కానీ ఇప్పుడే ఎందుకు చేంజ్ చేసేస్తున్నాం అని అంటే కనుక మన యాక్చువల్లీ 81,000 తిరిగింది, కానీ ఇప్పుడే చేంజ్ చేసేస్తుంది. ఎందుకంటే ఎయిదర్ ఇప్పుడు 1,20,000 తిరిగినప్పుడన్నా చేంజ్ చేయాలి, లేదా దాని లైఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది వచ్చేసరికి రబ్బర్ పార్ట్. ఆ రబ్బర్ పార్ట్ ఏమైందంటే ఇప్పుడు మన ఇండియన్ క్లైమేట్ కండిషన్స్ వీటికి ఎండకి హీట్ ఎక్కిపోయి ఇవంతా ఏంటంటే రబ్బర్ కాబట్టి అది రబ్బర్ కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. అది కాక అది ఇంజిన్ కాంపోనెంట్. ఎప్పుడన్నా మీకు చెప్పాను, ఇంజిన్ ట్రాన్స్మిషన్ ఇట్లాంటి కాంపోనెంట్స్తో ఎప్పుడు మన లక్ని అసలు అట్లా టెస్ట్ చేసుకోకూడదు. సో ఏముంది, ఇంకా అది చేంజ్ చేసేస్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండిద్ది. ఇప్పుడు అది చేంజ్ చేయకుండా ఉన్నాం అనుకోండి, బై ఎనీ బ్యాడ్ లక్ ఛాన్స్తో అది కనుక రన్నింగ్లో కట్ అయిపోతే డెఫినెట్గా ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఇంజిన్ సీజ్ అయిపోయిందంటే తెలిసిందే మీకు ఆల్రెడీ. ఆడి అంటేనే ఎక్స్పెన్సివ్ మెయింటెనెన్స్ కానీ ఏదన్నా, ఇంకా దీనికి మొత్తం ఇంజిన్ చేసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో టైమింగ్ కిట్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇంజిన్ ఆన్లో ఉంది కదా, ఏదైతే ఆ బెల్ట్ ఆ పుల్లీస్ ఇవన్నీ తిరుగుతున్నాయో ఇది యాక్చువల్లీ డైనమో. దీన్ని చేంజ్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మామూలుగా మనం పోలో, వెంటో, లారా, పసాట్ వీటిలన్నిటి అయితే ఇక్కడ వస్తాయి అనమాట ఈ ఏరియాలో. లైక్ ఇప్పుడు ఇదేంటంటే వర్టికల్గా ఉంది కదా ఇంజిన్, వాటిలో ఏంటంటే ఇట్లా హారిజంటల్గా ఇట్లా ఉంటుంది ఈ విధంగా. సో అదొక డిఫరెన్స్ వల్ల మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్రంట్ మనం ఏదైతే పార్ట్స్ కనిపిస్తున్నాయో బంపర్, గ్రిల్, హెడ్ లైట్స్, ఇంకా ఈ రేడియేటర్, కండెన్సర్, బల్జెట్ ప్యానల్, ఇవి మొత్తం ఇవన్నీ తీసేసి రిమూవ్ చేయాలన్నమాట. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే లోపల కూలెంట్ కూడా గ్రీన్ కలర్ ఉంది కదా, దాన్ని కూడా నేను ఇప్పుడు G12 ఒరిజినల్ కూలెంట్కి కన్వర్ట్ చేస్తున్నాను Volkswagenది. లాస్ట్ వరకు అయితే చూడండి బ్లాగ్ అయితే, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూనిక్ వీడియో ఎంటైర్ యూట్యూబ్ హిస్టరీలోనే. సో దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా మొత్తం అన్నీ కొనేసాను. ఇంకా అన్న వాళ్ళ గ్యారేజ్కి వెళ్ళిపోయి టైమింగ్ కిట్ అయితే రీప్లేస్ చేయించడం స్టార్ట్ చేపిద్దాం. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసరికి అయితే కనుక ఖచ్చితంగా ఇంకా కంప్లీట్ సర్వీస్ అనమాట. లైక్ ఆల్ ఫిల్టర్స్, ఆల్ ఆయిల్స్ చేంజ్ చేయించడం ఉంటుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడే అన్న వాళ్ళ గ్యారేజ్కి అయితే వచ్చేసాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న ట్రిమ్స్ ఇవన్నీ కూడా మొత్తం తీసే, ఇంకా ఇప్పుడు మొత్తం ఏదైతే హెడ్ లైట్స్, బంపర్, ఈ గ్రిల్ ఇవన్నీ ఉన్నాయో ఈ మొత్తం బల్జెట్ ప్యానల్తో సహా మొత్తం తీసేస్తే కానీ దీనికి కంప్లీట్ యాక్సెస్ అయితే రాదు మనకి. సో చూద్దాం, కొంచెం ఇదంతా పెయిన్ఫుల్ ప్రాసెస్ చూడడానికి. సో ఇదంతా అయితే నేను రికార్డ్ చేయట్లేదు ప్రస్తుతానికి. సో గైస్ ఇప్పుడే కంప్లీట్ పార్ట్స్ అయితే డిస్మెంటిల్ చేస్తారు. ఏదైతే టైమింగ్ కిట్కి మనం పార్ట్స్ రిమూవ్ చేయాలో అవన్నీ అయితే తీస్తారు. సో ఇది వచ్చేసరికి Audi A6 రేడియేటర్ అనమాట. ఇది లేటర్ మేము మొత్తం క్లీన్ చేసేస్తాం. సో ఇది వచ్చేసరికి ఇంటర్ కూలర్, క్రాష్ బార్, నెక్స్ట్ బంపర్, హెడ్ లైట్స్ కంప్లీట్ 2, ఇంకా కింద వచ్చే గ్రిల్స్ ఇవన్నీ మొత్తం, షీల్డ్ ఇక్కడ చూసుకున్న ఇవి కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏమో కండెన్సర్. సో కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్ మొత్తం తీసేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది Audi A6ది. మోస్ట్లీ 2 లీటర్ TDI ఇంజిన్స్ అన్నిటిది ఆల్మోస్ట్ ఎట్లాగే ఉంటుంది Audiది. మన కార్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే మన అటు సైడ్ వచ్చింది, ఇదేమో ఫ్రంట్ సైడ్ వచ్చింది గేర్ బాక్స్ వల్ల. సో చూసుకున్నట్టయితే పాతది మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మొత్తం ఇవన్నీ తీసేసి కొత్తవి మొత్తం అయితే ఇన్స్టాల్ చేయాలి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కంపెనీతో పాటు అంటే కార్ మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు వచ్చింది అనమాట ఇది మొత్తం కూడా. సో ఇంకా ఇది చేంజ్ చేయకుండా ఉంటే కనుక మనకు పెద్ద ప్రాబ్లమే అయ్యేది. ఈ పుల్లీస్ ఇవన్నీ చూసుకున్నా కూడా ఇంకా 80,000 తిరిగింది కదా, ఇంకా కార్ మ్యానుఫ్యాక్చర్ అయిన టైం నుంచి ఉన్నవే. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మార్పించేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న పుల్లీస్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అయితే మార్పిచ్చేసేయాలి.
సో ఇవి వచ్చేసరికి పాత టెన్షనర్ అండ్ పాత రోలర్ కదా, చూడొచ్చు మీరు ఇక్కడ ఆడీతో పాటు వచ్చినవి మ్యానుఫ్యాక్చర్ అయినప్పటి నుంచి ఆడీ Volkswagen సింబల్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం తీసుకున్న కంపెనీ వచ్చేసరికేమో ఐఎన్ఏ అనమాట. ఇది ఏంటంటే చాలా కార్స్కి లైక్ ఇప్పుడు BMW కానీ లేకపోతే వోల్వో, ఆడీ, Volkswagens కూడా ఏ కార్స్ కన్నా కానీ చాలా పార్ట్స్ లైక్ ఇప్పుడు ఇంజిన్ సైడ్ కానీ లేకపోతే సస్పెన్షను ఇట్లా చాలా పార్ట్స్ ఏంటంటే ఈ వీడే మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. కాకపోతే డిఫరెంట్ కంపెనీ నేమ్స్తో ఉంటాయి, అన్నీ జర్మనీ. ఇక్కడ చూడొచ్చు మేడ్ ఇన్ జర్మనీ అని కూడా ఉంది. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్న వాళ్ళు ఆల్రెడీ వేసేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ రోలర్ వేసేసారు, నెక్స్ట్ వాటర్ పంప్ వేస్తారు. దీనికి వచ్చే టెన్షనర్ కూడా కొత్తది వేయించేసాం అనమాట. ఇప్పుడు సౌండ్ కూడా లేదు చూడండి ఇది. అండ్ ఇక్కడ టెన్షనర్ వేస్తారు, నెక్స్ట్ ఇంకా క్యామ్ షాఫ్ట్ కూడా బిగిచ్చేస్తున్నారు. ఈ చిన్న పుల్లి కూడా ఇది కూడా బిగిచ్చేసారు. ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ బెల్ట్ని. ఇది కూడా వచ్చేసరికి పాతదే. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా మనం మార్చిన టెన్షనర్, ఇది కూడా పాతదే అనమాట. ఇవన్నీ మొత్తం ఏంటంటే కంపెనీతో పాటు వచ్చాయన్నమాట. చూసారు ఇక్కడ మొత్తం క్రాక్స్ లాగా వచ్చింది చుట్టూతా. వీటి వల్ల ఏమైందంటే మనకి ఐడియాలో ఉన్నప్పుడు కూడా ఇంజిన్ మొత్తం కూడా కొంచెం ర్యాటిల్ నాయిస్ రావడం, రఫ్ ఐడ్లింగ్ అవ్వడం, కొంచెం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు టైమింగ్ బెల్ట్ కూడా ఫిట్ చేసేస్తున్నారు. ప్రాసెస్ మొత్తం కూడా ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనమాట. లైక్ చూడొచ్చు మీరు ఇప్పుడు ఎన్ని పార్ట్స్ రిమూవ్ చేసి ఉంచామో. ఇక్కడ ఇవన్నీ ఇంటర్కూలర్, ఇవన్నీ క్రాష్ బార్, మొత్తం ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ ఇంక ఇవన్నీ దీని అనమాట మొత్తం. సో ఇవన్నీ తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఇంకోటి టైమింగ్ కూడా కరెక్ట్గా టైమింగ్లోనే కూర్చోబెట్టాలి. ఏ మాత్రం అటు ఇటుగా అయినా కానీ ఇంజిన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. టైమింగ్ బెల్ట్ కట్ అయిపోతే ఫెయిల్యూర్ అయిపోద్ది. ఈ టైమింగ్ సరిగ్గా కూర్చోబెట్టకపోయినా కానీ స్టార్ట్ కూడా అవ్వదన్నమాట. నెక్స్ట్ ఇంకా నాకు బాగా నచ్చే కూల్ పార్ట్ అయిన హార్న్స్, ఇవి వచ్చేసరికి ఆడియో ఒరిజినల్ హార్న్సే, రెండు సైడ్ కూడా లో టోన్ హై టోన్ రెండు కూడా. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎంత ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసినప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఆయిల్ లీక్స్ ఏమన్నా మొత్తం కూడా మనకు కనిపించేస్తాయి. సో లక్కీలీ మన కార్కి ఏ సింగిల్ ఇష్యూ కూడా లేదు. యాజ్ యూజువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది మొత్తం కూడా. సో పాతవన్నీ అయితే కనుక టైమింగ్ బెల్ట్ పాతది, ఇంకా రోలర్స్, టెన్షనర్స్, పుల్లీస్ ఈ చిన్న చిన్నవి. నెక్స్ట్ ఇంకా కంప్లీట్గా మన టైమింగ్ కిట్ కొత్తది అయితే అయిపోయింది. స్టార్టింగ్ నుండి చూసుకుంటే టాప్ వరకు టెన్షనర్, ఇది వాటర్ పంపు, నెక్స్ట్ ఇక్కడ చిన్న పుల్లి, ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా బెల్ట్ కూడా కొత్తదే. ఇదంతా కూడా ఓన్లీ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్సే చేయాలి. ఎందుకంటే ఇది ఇంజిన్కి రిలేటెడ్ కదా, ఏ మాత్రం వాళ్ళు సరిగ్గా ఫిట్ చేయకపోయినా కానీ బెల్ట్ కానీ ఏదన్నా చాలా సీరియస్ డ్యామేజెస్ అయితే అవుతాయి ఇంజిన్కి కానీ లేకపోతే లోపల ఉన్న కాంపోనెంట్స్కి కానీ. సో ప్రొఫెషనల్ చేతే చేయించుకోండి మీరు ఎప్పుడైనా కానీ. ఇంకోటి యూజ్డ్ కార్ తీసుకుంటే కానీ నా సజెషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆయిల్ సర్వీస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మీరు చూసుకుంటే కనుక ఇక్కడ గ్రీన్ కూలెంట్ అయితే ఉంది. ప్రీవియస్ వాళ్ళు గ్రీన్ కూలెంట్ చేంజ్ చేశారు, ఇంకా మొత్తం ఫ్లెష్ అయితే చేసాం ఇంకా. సో ఇప్పుడు ఇంకా దీన్ని Volkswagen ఒరిజినల్ కూలెంట్తో పింక్ది అనమాట, సేమ్ కంపెనీ రికమెండెడ్ గ్రేడే. యాక్చువల్లీ అది పోసిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా క్లీన్గానే ఉంది. ఈ డస్ట్ అంతా కూడా దీని నుంచి పడింది. బట్ అయినా కానీ ఇంకా నాకు ఓఎం లెవెల్ ఉండాలి కాబట్టి దీన్ని అయితే చేంజ్ చేయించేస్తున్నాను. సో గైస్ చూడొచ్చు మీరు మొత్తం కంప్లీట్ టైమింగ్కి వచ్చే కవర్స్ అవన్నీ అయితే ఫిట్ చేస్తారు మొత్తం. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐడిలర్ బెల్ట్ అయితే ఆల్రెడీ బ్రాండ్ న్యూలోనే ఉంది. సో ఇంకా అందుకని అదైతే చేంజ్ చేయలేదు ఇప్పుడు. సో కంప్లీట్ టైమింగ్ కిట్ అయితే అయిపోయింది. టాప్ టు బాటమ్ దానికి వచ్చే కవర్స్ అయితే అన్నీ మొత్తం ఫిట్ చేశారు అన్నవాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ పార్ట్స్ అన్నీ లైక్ ఇప్పుడు రేడియేటర్, ఫ్యాన్స్, ఇంకా నెక్స్ట్ కండెన్స్, హెడ్ లైట్స్, ఇవన్నీ బంపర్ ఇవన్నీ అయితే ఫిట్ చేయాలి. నెక్స్ట్ టైమింగ్ కిట్ వేసేయడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తం పార్ట్స్ అన్నీ డిస్మాంటిల్ ఏదైతే చేశారో మొత్తం అంతా ఫిట్ చేసేస్తున్నారు మొత్తం. మీరు చూడొచ్చు ఇంకా రేడియేటర్, నెక్స్ట్ ఇంకా ఇక్కడ కండెన్సర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ అన్నీ అయితే ఇప్పుడు ఫిట్ చేయాలి మొత్తం. సో ఫైనల్లీ ఇంకా కండెన్సర్, ఇంటర్కూలర్, రేడియేటర్ అన్నీ అయితే ఫిట్ చేస్తారు. ఇంకా క్రాష్ బార్ కూడా ఇప్పుడు ఇంకా ఫిట్ చేస్తున్నారు. సో ఇప్పుడే 2 హెడ్ లైట్స్ కూడా ఫిట్ చేస్తారు. ఇంకా బంపర్ ఫిట్టింగ్ కూడా స్టార్ట్ అయితే చేస్తారు. సో గైస్ ఇంకా కంప్లీట్గా ఫ్రంట్ హెడ్ లైట్స్, గ్రిల్స్, బంపర్స్ అన్ని ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఓఎం స్టైల్లోనే. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు Volkswagen ఒరిజినల్ G12 Evo కూలెంట్ కూడా పోసేస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ అలా జస్ట్ ఓన్లీ ఒక గ్రిల్స్ అండ్ కింద రేడియేటర్ కింద సపోర్టు, నెక్స్ట్ ఇంజిన్ బై కవర్ ఒకటే ఉంది. ఇంకా పాతది గ్రీన్ ఉందన్నాను కదా, అది కంప్లీట్గా చేంజ్ చేసేసి Volkswagen ఒరిజినల్ గ్రేడ్ పోసేస్తున్నాం. సో గైస్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు అన్ని ఫిట్టింగ్ కూడా చేస్తారు మొత్తం. సో ఇప్పుడు ఇంజిన్ అయితే ఆన్ చేద్దాం. ఇంకా కూలెంట్ కూడా మనం కన్వర్ట్ చేస్తాం గ్రీన్ కూలెంట్ నుంచి Volkswagen G12 Evoకి.
సో గైస్ ఇప్పుడే ఇంకా ఫస్ట్ టైం అయితే మనం కార్ ఆన్ చేద్దాం టైమింగ్ కిట్ కంప్లీట్గా వేసేసినాక. సో ఇగ్నిషన్ ఆన్ చేశాను, చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా చూడండి ఇంజిన్ కూడా ఆన్ చేశాను. సింగిల్ సెల్ఫ్లో కార్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ ఏమీ లేకుండా. సో గైస్ ఫైనల్లీ మన ఆడి A6ది కంప్లీట్ టైమింగ్ కిట్ మేజర్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక దీనికి చాలా మ్యాండేటరీ అయిన ఆయిల్ సర్వీస్ కూడా దగ్గరలో ఉంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో చూసారా 41 డేస్లో నెక్స్ట్ సర్వీస్ నెక్స్ట్ ఆయిల్ చేంజ్ అని ఉంది. జస్ట్ చాలా దగ్గర పడిపోయింది, నాకు తెలిసి మోస్ట్లీ ఆయిల్ మొత్తం కూడా చాలా ఖరాబ్లో అయిన ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు వీల్ చేంజ్ చేసినా లేకపోతే లైక్ ఏదైనా సస్పెన్షన్ వర్క్ చేసినా కింద జాకీ పెట్టినా లేకపోతే కార్ని లిఫ్ట్ చేసినా కానీ ఏదైనా సరే జాక్ మోడ్ అంటారు, లేకపోతే వీల్ చేంజ్ పొజిషన్ అనేది చాలా ఒక్కొక్క కార్లో ఒక్కొక్కటి ఉంటుంది. బట్ ఆన్ యావరేజ్గా కామన్ నేమ్ అయితే కనుక ప్రతి కార్కి ఎయిర్ సస్పెన్షన్ ఉన్న కార్కి జాక్ మోడ్ అంటారు. సో A6 అయితే కనుక ఎయిర్ సస్పెన్షన్ వీల్ చేంజ్ మోడ్ అని ఉంటుంది, దీన్ని ఆన్లో పెట్టాలి. చూసారుగా అక్కడ సింబల్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. ఇది పెట్టిన తర్వాత మనం చేసుకోవాలి. మళ్ళీ ఇమీడియట్గా ఎప్పుడైతే సర్వీస్ అయిపోతుందో దానికి రిలేటెడ్ వర్క్ కంప్లీట్ అయిపోతుందో ఇమీడియట్గా ఇదైతే ఆఫ్ చేసుకోవాలి. ఇందాక నేను ఆన్ చేశాను, నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాను కూడా. అది ఆఫ్ చేయకుండా కనుక చేసేస్తే కనుక సస్పెన్షన్ డ్యామేజ్ అయితే అవుతుంది, ఎయిర్ సస్పెన్షన్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది అది. ఇంకొకటి ఆన్ చేసేసి తిరిగినా కానీ ప్రాబ్లం అయిపోద్ది, అసలు ఆన్ చేసి డ్రైవ్ అనేది చేయకూడదు. సో ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ దానికి ఇమీడియట్గా మనకి సర్వీస్ కూడా దగ్గర ఉంది. సో దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కొనేసాను ఆల్రెడీ, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే మీకు అర్థమై ఉంటుంది. సో బై ద వే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసరికి 23s Vlogs, ఇదే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అట్లాగే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఎట్లాగా మన ఛానల్ని మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.